మీరు చెప్పారు చిన్నప్పటి నుంచి మీ ప్యాషన్ అని రైట్. చెప్పేసి యాక్టింగ్, అండ్ యు ఆర్ లక్కీ ఎనఫ్ యు గాట్ ఇన్ టు ఫిలిమ్స్. లక్కీ ఎనఫ్, మేబీ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ లక్కీ, బట్ ఐఎమ్ స్టిల్ స్ట్రగ్లింగ్ అండి. సో లక్ ఎక్కడ నాకు ఫేవర్ చేసింది అంటే, వెన్ ఐ వాజ్ పర్ఫార్మింగ్ ఆన్ ద స్టేజ్, జలదంకి సుధాకర్ గారు చూడడం నా లక్. ఆయన చూసి నన్ను పిలిపించిన అక్కడ తర్వాత ఆడిషన్స్లో 40 మందిని క్రాస్ చేసుకుంటే నేను ముందుకెళ్ళా. సో లక్ అంటే వాట్ ఐ ఫీల్ ఈజ్ లైక్, ఈవెన్ ఇఫ్ యూ డజంట్ డూ ఎనీథింగ్ ఆర్ ఇఫ్ యూ డోంట్ డూ ఎనీథింగ్, యూ విల్ గెట్ ఎ నేమ్. దట్ ఈస్ లక్ ఐ ఫీల్. బట్ మనం ఏంటంటే, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, సారీ టు కట్ యూ ఇన్ బిట్వీన్, బట్ మా చిన్న ఎగ్జాంపుల్ మా జబర్దస్త్ గురించే తీసుకుంటే, మా దాంట్లో మిగతా ఆర్టిస్టులు అందరూ ఉన్నా, 12 మంది టీమ్ లీడర్లు ఉన్నా, నా ప్రాబ్లం ఏంటంటే మై ఫేస్ డజంట్ లుక్ లైక్ ఏ కామెడియన్. ఓకే, సో ఆ టైంలో ఏమవుతుందంటే, వాళ్ళు చేసే 10% కామెడీకి నేను దానికి ఇంకొక 90% యాడ్ చేస్తే తప్ప సేమ్ కామెడీ బయటకు రాదు. సో వాళ్ళు 10% ఎఫర్ట్స్ పెడితే నేను 90% ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి. దట్ ఈస్ స్ట్రగుల్ అగైన్, రైట్? వాళ్ళు ఒక చిన్న పంచ్కి మామూలు ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇస్తే బాగుంటుంది, ఆ సేమ్ లాఫ్టర్ నేను తీసుకురావాలంటే నాకు అన్ని ఎఫర్ట్స్ పెట్టాలి, అంత చేసుకొని రావాలి. సో దట్ ఈస్ ద స్ట్రగుల్, నాట్ ఎ లక్, ఐ గెస్. ఓకే, యా, ప్లీజ్ కంటిన్యూ. ఆల్ రైట్. సో అదే లక్, హార్డ్ వర్క్, ఎవ్రీథింగ్ యు ఆర్ ఇన్ ది ఇండస్ట్రీ. రైట్. మరి ఒకవేళ ఇండస్ట్రీకి రాకపోతే మేము, హౌ వుడ్ వి హ్యావ్ సీన్ యూ? Oh, I would have been in US working in a big company as a software engineer. Wow. Because I worked in Deloitte for almost 10 years as a senior solution advisor. That's nice. SAP లో ఆన్ సైట్ కూడా వచ్చి నేను కపుల్ ఆఫ్ లొకేషన్స్లో పనిచేశాను నేను. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది, బట్ దట్ వాజ్ మై సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. అండ్ అఫ్ కోర్స్ వెన్ ఐ వాజ్ వర్కింగ్ దట్ వాజ్ మై ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అండ్ యాక్టింగ్ వాజ్ మై సెకండరీ. బట్ ఫర్ మీ దట్ వాజ్ సెకండరీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ యాజ్ ఎ బ్యాకప్ ప్లాన్. ఎందుకంటే చెప్పాను కదా, సినిమా ఇండస్ట్రీలో ఇట్ వోంట్ బి స్టేబుల్ అని. ఐ స్టిల్ హ్యావ్ ఫ్రెండ్స్ హూ, నేను మూవీస్లో స్టార్టింగ్లో చేస్తున్న టైంలో ఉన్న ఫ్రెండ్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉండి వాళ్ళు దే ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్ అండ్ ఆస్కింగ్ మీ, నాతోనే కాదు ఇంకా వేరే వేరే వాళ్ళని డబ్బులు అడుగుతూ ఫర్ ద యూనో మాకు కొన్ని అప్పులు ఉన్నాయి కట్టుకోవాలి, ఆ సిచ్యువేషన్స్లో ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు దట్ ప్లేస్. ఓకే, మనం చేసాం సినిమాల్లో కొన్ని రోజులు చేసాము, వర్క్ అవ్వలేదు, ఆ టైంలో మనం ఏం రావట్లేదే, నాకు ఇది వచ్చి ఇదే చేస్తా అని కాకుండా, ఐ గాట్ మై పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ. సో నేను సాఫ్ట్వేర్ నేర్చుకున్నాను, వర్క్ చేశాను. ఫైనాన్షియల్గా నాకు నా శాలరీతో, నేను ఎవరి దగ్గర ఫ్రీగా తీసుకున్న డబ్బులు కాదు, నేను కష్టపడి 9 hours బిల్లింగ్ చేసి నేను సంపాదించుకున్న నా డబ్బులు, నేను టీవీ షోస్ చేసుకుంటూ స్టేజ్ షోస్ చేసుకుంటూ సంపాదించిన డబ్బులు నేను బ్యాకప్గా పెట్టుకొని ఆ ప్లాన్ తీసుకున్న తర్వాత దెన్ ఐ మూవ్డ్ అవుట్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ అండ్ కంటిన్యూయింగ్ యాజ్ ఎ యాక్టర్ నౌ. So that is my backup plan. But yeah, as you are asking me, if I am not an actor, what I would have been ante software engineer. Yeah, but ఉండకపోవచ్చు నాకు, ఎందుకంటే ఆఫీస్ నుంచి నాకు యూఎస్లో ఆఫర్ ఇచ్చారు, అక్కడికి వెళ్తే నీకు డాలర్స్లో సంపాదించుకుంటావు, హ్యాపీగా ఉంటావు అని చెప్పారు. బట్ ఐ డోంట్ నో, ఇట్ డింట్ ఎక్సైట్ మీ. యాక్టింగ్ ఎక్సైట్స్ మీ, మూవీస్ ఎక్సైట్స్ మీ. యా, ఈవెన్ అమితాబ్ బచ్చన్ గారు, చిరంజీవి గారు లాంటి పెద్ద పెద్ద యాక్టర్స్, పెద్ద స్టార్స్ కూడా దే హ్యాడ్ ఏ యూనో డౌన్ఫాల్. ఆ టైంలో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ హౌ వీ కోప్ అప్ అండ్ బౌన్స్ బ్యాక్. సో అది 100% సినిమా ఇండస్ట్రీలో అందరికీ అది కామనే. అండ్ దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేస్తామనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అది మనకు ఒక్కరికే జరుగుతుంది, మనం ఏం చేయలేకపోతున్నాం అనే డిప్రెషన్లోకి వెళ్ళకుండా దీన్ని ఎలా మనకి తగ్గట్టుగా ఎలా మార్చుకోవాలనేది ట్రై చేస్తుండే. దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. నేను వై ఐఎమ్ నాట్ ఫోకసింగ్ ఆన్ ఓన్లీ వన్ థింగ్ అంటే ఐ విల్ టెల్ దిస్. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, అదేంటి నువ్వు యాంకరింగ్ చేస్తున్నప్పుడు ఓన్లీ యాంకరింగ్ మీద ఫోకస్ చేస్తే నువ్వు నంబర్ 1 స్టేజ్కి వెళ్ళేవాడివేమో కదా, లేకపోతే యాక్టింగ్ చేస్తున్నప్పుడు యాక్టింగే చేసుకోవచ్చు కదా, ఎందుకు డైరెక్షన్ అంటూ. ఇవన్నీ చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ సినిమా ఇండస్ట్రీలో ఒకటి కాకపోతే ఇంకొకటి చేసుకోగలిగితే, ఐఎమ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ 23 years నౌ. సో నేను ఎందుకు 23 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నాను అంటే, నాకు వచ్చిన ఆపర్చునిటీని అవైల్ చేసుకుంటూ వెళ్తున్నాను. నాకు యాక్టింగ్ వచ్చినప్పుడు యాక్టింగ్ చేస్తున్నాను, యాంకరింగ్ వచ్చినప్పుడు యాంకరింగ్ చేస్తున్నాను. ఇవేవి లేవు అన్నప్పుడు స్క్రిప్ట్ రాసుకొని డైరెక్షన్ కోసం ట్రై చేస్తూ ఉన్నాను. సో ఏదో ఒకటి చేస్తూనే ఉంటున్నాను ఇండస్ట్రీలో.
అలా కాకుండా నేను ఇదే చేస్తాను, నేను ఇలాగైతేనే ఉంటాను అనుకుంటే వీ విల్ నాట్ హ్యావ్ వర్క్. సో చాలా ఉంటాయి హర్డల్స్ అనేవి, చాలా దానికి బ్యాలెన్స్గా చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది తప్పకుండా. దట్ ఐ మీన్ ఇప్పుడు మీరు రీసెంట్గా ఉన్న ఏ పెద్ద యాక్టర్ని తీసుకున్నా సరే వాళ్ళ సినిమాలో ఫ్లాప్స్ కావచ్చు, లేకపోతే ఆ హర్డల్స్ కావచ్చు, అందరికీ దే విల్ ఫేస్ ఇట్. దట్ ఈస్ ఏ యునో మేబీ ఒక డిఫాల్ట్ సిచ్యువేషన్ ఫర్ అన్ యాక్టర్ మేబీ ఇన్ ద ఇండస్ట్రీ. ఇండస్ట్రీ. యా. నైస్.